అల్లం వెల్లుల్లి పేస్టు డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాటర్లో పోసి నానబెట్టేసి వెళ్ళా. మొత్తం బాగా నానిపోయింది చూడండి, లూజ్ అయిపోయింది. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకొని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం ఎర్రగా ఏగినాయి. మొత్తం ప్లేట్లోకి తీసుకున్నాం, సపరేట్ ప్లేట్లోకి. తినలేము దాన్ని, ఇంకా అంతా చేసి కూడా వేస్ట్, ఆడ పడేయాలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈరోజు బాగా కొవ్వుబట్టిన కోడిని కోసి చికెన్ పికిల్ అయితే చేయబోతున్నా. సో ఎలా వస్తుందో ఏంటో తెలియదు, కానీ ఒకవేళ సక్సెస్ అయ్యి బాగా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా చికెన్ పికిల్ సైడ్ బిజినెస్ అయితే పెట్టేద్దాం. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసి చికెన్ పికిల్ నిజంగా బాగా చేశానా లేదా, సో సైడ్ బిజినెస్ పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుందా లేదా మీరు చేసే కామెంట్ని బట్టి ఉంటుంది. మేము సపోర్ట్ చేస్తాం బ్రో, మీరు చికెన్ పికిల్ చేసి అమ్మండి, మేము కొనుక్కుంటామని చెప్పేసి మీరు కూడా నాకు సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా చికెన్ పికిల్ బిజినెస్ అయితే పెట్టేస్తా. కోవేట్లో మా కోవేట్ వాళ్ళని అడిగైనా సరే చికెన్ పికిల్ ఎలా వస్తుందో ఏంటో చేసేంతవరకు మనకైతే నమ్మకాలు లేవు. చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. మాడిపోయినా బాగా వచ్చినా మన ప్రయత్నం అయితే చేయాలి కదా. బయట కొనాలంటే కోవేట్లో ఇంత డబ్బాకు వస్తుంది, ఒక ½ కిలో అలా ఉంటుంది. 2 దినార్లు 2.5 దినార్ అయితే అమ్ముతున్నారు. అంటే దాదాపు 700 నుంచి 800 రూపాయలు పడుతుంది ఇంత డబ్బాకి. నేను చికెన్ పికిల్ చేయడానికి తీసుకున్న కోడ్ వచ్చేసి 900 గ్రాములు. దీని రేట్ వచ్చేసి కోవేట్లో దినారు 300 రూపీస్ అనమాట. అదే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 370, 380 రూపాయలు పడుతుంది. ఈ కోళ్ళు వచ్చేసి రేషన్లు ఇచ్చారు. బాగా గడ్డగట్టిపోయి ఉంటుంది. గంట సేపు అయితే బాగా నానబెట్టుకుంటే మనకి నార్మల్ కోడి ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది అనమాట. తర్వాత కట్ చేసుకుని నీట్గా చేసుకుందాం. డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాటర్లో పోసి నానబెట్టేసి వెళ్ళా. మొత్తం బాగా నానిపోయింది చూడండి, లూజ్ అయిపోయింది. దీంట్లో ఉండే కవర్ చూసి మీరు భయపడద్దు. ఈ కవర్ వచ్చేసి అదే ఆయాలు అంటారు కదా, గుండికాయ, బుక్కినికాయ అలాంటివి ఉంటాయన్నమాట. అలాంటి ఈ కోడ్లో మాత్రమే, ఈ కంపెనీ కోడ్లో మాత్రమే ఇలా అయితే పెడతారు. చూడండి, ఇది వచ్చేసి పీక, ఇది వచ్చేసి గుండికాయలు, ఇదేమో ముక్కినికాయ, అది ఇది వచ్చేసి లివరా ఏందో ఏయో ఒక 4-5 రకాలు అయితే లోపల కవర్లో పెట్టి దీని లోపల పెట్టుంటారు అనమాట. కవర్ పరుచుకొని నీట్గా ఒక ప్లేట్ అయితే తీసుకున్నా. దీన్ని ఫస్ట్ మనం కొన్ని బాగా ప్రెస్ చేసామంటే దీంట్లో ఉండే నీళ్ళంతా ఆరిపోతాయి. దీన్ని చర్మం తీసేయాలి. స్కిన్లెస్తో చేద్దాం. స్కిన్తో చేస్తే ఒరే ఇది గొంతు కోసుకునే దిగేటట్లేదు కత్తి. లే, ఇది గొంతు కోసుకునే తెగదు. చూసారు కదా మీరు, ఇంటి దగ్గర మేము ఉన్నామంటే ఖచ్చితంగా రోజు ఏదో ఒకటి చేసుకొని తినటం, ఎంజాయ్ చేయటం, ఈ చికెన్లు కోయటం, కోళ్ళు కోయటం బాగా అలవాటు అనమాట. అది చర్మం తీసేస్తే స్కిన్లెస్ బోన్తోనే చేస్తా. అంటే బోన్లెస్ అయితే కాదు, ఓన్లీ స్కిన్లెస్ మాత్రమే. అట్లా ఎంకులు పెట్టి చేద్దాం ఊరగాయ. ఇక్కడ కోళ్ళు, కేజీ కోళ్ళు, చిన్న కోళ్ళు, కండ తక్కువ ఉండే కోళ్ళు ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు బోన్లెస్ చేసామనుకో ఖచ్చితంగా మనకు కలిసి రాదు. అండ్ ఎవరికన్నా అమ్మాలంటే మనం బోన్లెస్ అయితే చేసుకోవాలి. మనం ఎవరికి అమ్మట్లేదు కదా, ప్రస్తుతానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ సక్సెస్ అయిందంటే మాత్రం బోన్ పిక్కిలు కావాలంటే బోన్ పిక్కిలు, బోన్లెస్ పిక్కిలు కావాలంటే బోన్లెస్ పిక్కిలు ఏదైనా చేసి అమ్ముదాం. ప్రస్తుతానికి మనం చేసుకొని తింటున్నాం కాబట్టి రూమ్లోకి బోన్తోనే చేద్దాం. మొత్తం చర్మం బీకేసా. నీట్గా సన్నలు కట్ చేసుకుందాం. అంటే మనం కూర కాదు కాబట్టి చేసుకుంటుంది, సన్నలు కట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మీడియం పీసులు, అంతంత పీసులు. ఆడ చేతులు కోసుకుంటానని భయం వేస్తుంది, తెగట్లేదు సరిగా. ఇది తప్పదు. అది ముట్టి ఫస్ట్ ముట్టి కోసి పారేయాలి. మొత్తం కాళ్ళు గీళ్ళు చేతులు అన్నీ సాపుకొని ఈరోజు యుద్ధం చేస్తాను, చిన్నపాటి యుద్ధం. అన్న పట్టుకున్నాడు ఈజీగా కోసేదానికి బాగుంటుందని. చికెన్ సెంటర్కి పోతే నీట్గా సన్నలు కుందిస్తారు వాళ్ళు.
ఇక్కడ మనం కోసేది కాబట్టి సన్నలుగా రావట్లే, అందుకే కొంచెం పెద్ద పెద్ద ముక్కలకు కోచను. చికెన్ ముక్కలు రెడీ. ఇది చికెన్ కడుక్కోకపోయినా మనం హైజీనిక్గా లేదంటారు, నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడిగి వాటర్ అంతా ఒడిసిపోయేలాగా అట్లా పిండి ఒక ప్లేట్లోకి తీసుకొని, చూడండి ఎంత పెద్ద పీసులు కొన్నాయో. సన్నటికి కట్ చేద్దాం అనుకుంటే కుదరలా, అది అవ్వాల. ఈ చికెన్ పికిల్ ఏమో కానీ ఇది నిజంగా అయ్యేటట్లేదు, నాకేదో డౌట్ కొడుతుంది. మన దగ్గర పెను కూడా పెద్దది లేదు, చాలా చిన్నది. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకొని పెనులో చికెన్ వేసేసి మంచిగా ఉప్పు పసుపు వేసి ఆవగేయాలన్నమాట. పసుపు కొద్దిగా వేసుకున్నాం, సాల్ట్ లైట్గా, ఎక్కువ వేసుకోకుండా, బాగా నీట్గా వాటర్ అంతా ఆరిపోతాయి అన్నమాట. చూడండి వాటర్ ఎన్ని ఉన్నాయో, నీట్గా కలబెట్టుకుంటూ ఉండాలి వాటర్ అంతా ఒడిసిపోయేలాగా. మీ చికెన్ పికిల్ వచ్చేసి యూట్యూబ్ చూసి అయితే చేయట్లే, వీడియో కాల్లో మనల్ని ఒకరు గైడ్ చేస్తున్నారు. సో ఎవరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మనకు బాగా కావాల్సిన వాళ్ళు. వాటర్ అంతా చూడండి ఎంత అయిపోయిందో, మొత్తం వాటర్ అంతా వెళ్ళేంత వరకు నీట్గా కలబెట్టుకుంటా బాగా ఉడకనియాలి. అంతలోపు మనం మసాలాలు రెడీ చేసుకుందాం, ఏమేం కావాలో. ఇది వచ్చేసి కొరియండర్ పౌడర్, అదే ధనియాల పొడి ఒక 2 స్పూన్లు. ఇది వచ్చేసి గరం మసాలా, కోవిట్లో వచ్చి మద్రాస్ మసాలా అని చెప్పి దొరుకుతుంది, మద్రాస్ కర్రీ పౌడర్ అని చెప్పేసి. ఇది గరం మసాలా, మన ఇంటికాడ మాదిరి అయితే దొరకదు. దీన్ని ఒక 2 స్పూన్లు. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, వెల్లుల్లి వేసి బాగా పొడి కొట్టాలి. కానీ మన దగ్గర పొడి కొట్టే ఆప్షన్ లేదు కాబట్టి అదే ఈ మద్రాస్ మసాలా, మొత్తం అన్ని ఆల్ మిక్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో, అందుకని చెప్పి దీన్ని వాడుతున్నాను నేను. దీంతోపాటు ఇంక మన దగ్గర ధనియాల పొడి ఉంది అండ్ కారం పొడి ఉన్నది, మిరప్పొడి బాగా వేస్తే మంట ఎక్కడి నుంచో పుడుతుంది అనమాట, అలాంటి కారం పొడి ఉన్నది మన దగ్గర. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేస్తున్నా, మన దగ్గర కొట్టుకునే మిక్సీ లేదనమాట, అందుకని చెప్పేసి అక్కన అడిగితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి ఇచ్చింది. ఇంటి దగ్గర అయితే మనకు అన్ని రకాల పొళ్ళు దొరుకుతాయి, ఇక్కడ అన్ని రకాల పొళ్ళు దొరకవు కాబట్టి మన దగ్గర ఉన్న పొళ్ళతోనే నేను ట్రై చేస్తున్నా. వాటర్ అంతా వెళ్ళిన తర్వాత పెనులోంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేరు చేసుకున్న పెనులోనే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవనిచ్చి ఈ చికెన్ని కొద్దిగా, అంటే మనకు పెను చిన్నది కాబట్టి కొద్దిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేటట్టు, అదే కొంచెం ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట. ఆయిల్ అయితే కాగింది, నీట్గా ఇలా వేయించుకోవాలి. ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ మొక్క గట్టిగా అయిపోతుంది, తినడానికి బాగుండదు. కొంచెం అలా చేసుకోవాలి. ఇంకా కాసేపు వేగని ఎర్రగా వేగినాయి మొత్తం ప్లేట్లోకి తీసుకున్నాం, సపరేట్ ప్లేట్లోకి. ఇందో మన దగ్గర ఉండే ఇంకా కొంచెం చికెన్ వేసేసి ఇది కూడా ఏం చేసుకున్నాం. అలా కొంచెం ఎర్రగా వచ్చేటట్టు బాగా వేయించుకోవాలి. కరెక్ట్గా వేయించా, నాకైతే అసలు ఇంత ఇదిగా వస్తుందని చెప్పి అనుకోవాలా. బాగుంది, ఇట్లా తినాలనిపిస్తుంది. ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా కలబెట్టుకోవాలి. నేను చిట్టపట్టు అంటుంది, అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఐస్లో ఉన్నిందనమాట, అందుకని చెప్పేసి ఎర్రగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా చికెను, ఈ ఫ్రై చేసుకున్న చికెను 75% ఫ్రై అయిన చికెన్ని దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి. ఒక 4 తెల్లగడ్డలు వేసిన మంచిగా, అంటే హెల్త్కి మంచిది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా తెల్లగడ్డలు ఒక 4 వేసాను అనమాట. హెల్త్కి మంచిది తెల్లగడ్డలు, అందుకే వేసాను. సాల్ట్ ఎక్కువగా వేసుకోకూడదు, లైట్గా. కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడే ఎక్కువ వేసేసాం అనుకో ఉప్పు కసిం అయిపోతుంది, తినలేం దాన్ని. ఇంకా అంతా చేసి కూడా వేస్ట్, ఆడ పడేయాలి. మగధీరాల డైలాగ్ మాదిరా ఎక్కువైనా పర్లే తక్కువ కాకుండా చూసుకోకూడదు, ఏడ తక్కువైనా పర్లే ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మన దగ్గర ధనియాల పొడి, గరం మసాలా పొడి ఉంది, వేసుకోవాలి. దీంట్లో ఒక 3 స్పూన్లు కారపొడి వేస్తున్నా. మూడు స్పూన్లు అంటే మంట ఎక్కిపోతుందేమో, 2 స్పూన్లు వేస్తా చాలు.
అంటే 3 స్పూన్లు మనకు కావాలంటే కారం ఎక్కువ అయిపోయిందంటే మళ్ళీ దెబ్బైపోతాం. 2 స్పూన్లు వేసా. కారం ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మనకు సరిపోతుంది అనిపిస్తే సరిపడా వేసుకోవచ్చు అంతే. ఇన్ని పొడులు వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. ఇంతవరకు మీరు యాడే కానీ చూసుంటారు ఇలాంటి పిక్కిల్, చికెన్ పిక్కిల్ ఆ మాదిరి వచ్చింది. బాబా పొళ్ళన్నీ వేసుకొని బాగా కలబెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే 90% చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది. కానీ దీంట్లో ఒక్క చిన్నది యాడ్ చేసుకోవాలి. బా మామూలుగా లేదు అసలు. చూడండి ఎర్రగా అసలు గుమ్మాలు ఇచ్చిపోతుంది చికెన్ పిక్కిల్. ఇంకా ఇలా పిండుకొని నీట్గా నేను 1.5 దబ్బ అదే 1.5 కాయ నిమ్మకాయ పిండుకొని దాంట్లో గింజలన్నీ సపరేట్ చేసేసి ఇంట్లో అయితే పోస్తున్నా. ఎర్రగా చూడండి నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కలర్ చేంజ్ అయిపోయింది. అది పిక్కలు అయితే రెడీ అయిపోయింది. కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో ఫస్ట్ టేస్ట్ చేద్దాం. ఏందో పుల్లగా ఉన్నది రే. ఉప్పు కొంచెం తక్కువ ఉందన్నమాట, అందుకు ఉప్పు యాడ్ చేస్తున్నా. నేను నిమ్మకాయ రసం కొంచెం ఎక్కువ యాడ్ చేసా, కొంచెం పుల్లగా అయితే ఉందన్నమాట. కారం ఘాటు ఉప్పు అన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి. అసలు మామూలుగా లేదు. అన్నం తీసుకొని వచ్చి కలుపుకొని తిని ట్రై చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు సూపర్ కదా. మనం పెట్టిన చికెన్ ఊరగాయ, వేడి వేడి అన్నం, చూడడానికి నల్లగా ఉన్నది కానీ ఎర్రగా దగదగ మెరుస్తుంది. అసలు గొడ్డు కారం ఉన్నట్టు మాత్రం. వావ్ అమేజింగ్. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అసలు కలుపుతూ ఉంటేనే. ఆ స్మెల్ అబ్బా 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 అబ్బా. సూపర్ 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 ఎక్సలెంట్. ముక్కలకి ఇంకా కొంచెం ఇది పడితే ఇంకా బలం ఉంటుంది. ఎక్సలెంట్ కిలో. అసలు చూడడానికి పెన్నులో నల్లగా ఉంది కానీ గిన్నెలో వేసుకుంటే ఎర్రగా గొడ్డు కారం కలుపుకున్నట్టున్నది. అసలు భలే ఉందబ్బా. చూడండి రండి ట్రై చేద్దరు. అసలు ఊహించలా నిజంగా. వేడి వేడి రైస్లోకి ఆ ఊరగాయ భలే ఉన్నది. 1 అవర్ టైం మంది కాదనుకుంటే ఈ చికెన్ ఊరగాయ చేసి పెట్టుకుని 1 వారం 10 రోజులు కారంగా కడుపు నిండా తినొచ్చు అన్నం. ఆయిల్గా లేకుండా జ్యూసీగా అసలు చాలా బాగా వచ్చింది. చూడండి రైస్లో కలుపుకున్నా కూడా ఎక్కువ ఆయిల్ కనిపించట్లా, బాగుంది. ఫస్ట్ టైం చేస్తేనే ఇంత బాగా చేసామంటే ఇంకా 2-3 సార్లు చేసామనుకో ఇంకా బాగా చేయొచ్చు. దాంట్లో కావాల్సిన వస్తువులు ఇంకా కొన్ని నెయ్యిల దానివల్ల ఇంటి దగ్గర మాది ఇక్కడ వేసుకోలేం కదా. అది భలే ఉంది అసలు. ఎవరైనా కోవిడ్లో డ్రైవర్లుగా వర్క్ చేసేటోళ్ళు ఇంట్లో చేసుకుని తింటూ ఉంటారు కదా ఫుడ్. 1 గంట చికెన్ కట్ చేసుకొని నీట్గా ఈ ప్రాసెస్తో ఊరగాయ పెట్టుకోండి. మీరు 1 నెల రోజులు బాగా గడిచిపోతుంది. 2 దినాలు 3 దినాలు బయట పెట్టి కొనుక్కునేదానికన్నా అదే 1 కేజీ చికెన్ పిక్కలు వచ్చేసి 2 దినాలు అయిపోతుంది. కేజీ చికెన్ వస్తుంది. 1/2 కేజీ చికెన్ బయట 2 దినాలు, కానీ కేజీ చికెన్ మనమే రెడీ చేసామంటే 2 దినాల్లో అయిపోతుంది. కావాల్సిన వస్తువులు అన్నీ కొనుక్కున్నా కూడా. అన్న కూడా ట్రై చేసిండు. ఎప్పుడు ఇరికినా మళ్ళీ ఇరుకుదా. రివ్యూ ఫస్ట్ రివ్యూ ఎక్సలెంట్ అన్నా. కారం ఉప్పు అలా కట్టారుగా మియా
కొద్దిగా వేసుకొని అయితే తిన్నాము. ఇది ఇంకా ఒక డబ్బాలో సేవ్ చేస్తున్నా. ఒక కేజీ చికెన్ పికిల్ చేస్తే ఒక హాఫ్ కిలో అయింది. సో మనకు ఒకవేళ 4 దినాలు పెట్టినా 5 దినాలు పెట్టినా బయట 1 కేజీ చికెన్ పికిల్ వస్తుంది అనిపిస్తే అదే 5 దినాలకి ఒక 2 కోళ్ళు తెచ్చుకొని 2 కోళ్ళు 2 కేజీలకు వస్తే 1 కేజీ అయితే అవుతుంది. సో ఇంకొక దినారు ఏదైనా ఎక్స్ట్రా మనకు కావాల్సిన వస్తువులు, అల్లం వెల్లుల్లి పేస్టు, దానికి కావాల్సిన గరం మసాలాలు, ధనియాల పొడి, ఇంకా వగేరా వగేరా వీడియోలో చూపించినట్టు ఆ పొళ్ళన్నీ కలిసి 1 దినారు అవుతాయి. సో అవి ఇవి తెచ్చి మిక్స్ చేసుకుంటే ఒక 3 దినార్లో 1 కేజీ అయితే అవుతుంది. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు అయితే ఇలా ఊరగాయ స్టోర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా 1 మంత్ గడిపేయచ్చు. మీ దగ్గర నుంచి మేము ఊరగాయలు కొంటాం బ్రో, మీరు ఊరగాయల బిజినెస్ పెట్టుకోండి అని మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ఊరగాయల బిజినెస్ అయితే పెట్టుకుంటా. ఇండియాకి వెళ్ళిన తర్వాత అమ్మ మాత్రం ఇరగ తీసేస్తుంది. నిమ్మకాయ ఊరగాయ కానీ, మామిడికాయ ఊరగాయ కానీ, మామిడికాయ ఊరగాయలో ఒక 4-5 రకాలు పెడుతుంది అనమాట. చాలా బాగా చేస్తుంది. మంచిగా ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి, అంటే చెడిపోకుండా. ఎర్రగా స్పైసీగా చాలా బాగా వచ్చింది. అసలు నేనైతే ఊహించలా. ఫస్ట్ టైం ట్రై చేశా. నవరంధ్రాల్లో నుంచి నీళ్ళు గారిని అంత స్పైసీగా వచ్చిందనమాట. నాకైతే కారంగా స్పైసీగా తినటం అంటే బాగా ఇష్టం. నాకు గైడ్ చేసిన వాళ్ళు వాళ్ళ టైం తీసుకుని మరి నాకు గైడ్ చేసి ఇలా చేయి అని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళు ఎవరో మీరు గెస్ట్ చేసి ఉంటే స్టార్టింగ్లోనే అడిగే క్వశ్చను, వాళ్ళ నేమ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఊరగాయల బిజినెస్ పెట్టుకొని ఆన్లైన్లో ఊరగాయలు అమ్ముకుంటా అలా గడిపాసా. అది కూడా మీరు సపోర్ట్ చేస్తానంటే మాత్రమే. ఈ వీడియో కింద ఎంతమంది సపోర్ట్ చేస్తాం బ్రో అని చెప్పేసి కామెంట్ చేస్తారో చూద్దాం. మర్చిపోకుండా మీ ఒపీనియన్ కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.